చెన్నై తిరువన్నామలైలో విషాద ఘటన చోటు చేసుకుంది. గిరివలయం రోడ్డులో మహాదీపం కొండపై నుంచి కొండ చర్యలు జారిపడ్డాయి. ఈ కొండ చర్యలు 100 మీటర్ల ఎత్తు నుంచి ఇంటిపై పడడంతో 7 మృతి చెందారు. ఇక రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 24 గంటల పాటు కష్టపడి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం ప్రకటించారు. కింద పడి రైట్. ఇక చెన్నైలోని తిరువన్నామలైలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 7 కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు. తిరువన్నమలైలో విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే మహాదీపం కొండపై నుంచి మట్టి చర్యలు నీటిలో కొట్టుకువచ్చి బండరాళ్లతో పాటు ఓ ఇంటిపై పడడంతో ఇంటిలో ఉన్న ఒకే కుటుంబానికి చెందినటువంటి 7 మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన పలువురిని కలిసివేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బెంగల్ తుఫాన్ కారణంతో ఇటు తమిళనాడు, ఆంధ్రాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకోపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. శని, ఆది, సోమవారాల్లో కూడా భారీ వర్షం వచ్చేటువంటి సూచనలు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రధానంగా తిరువన్నమలై పట్టణానికి సంబంధించినటువంటి గిరివలయం రోడ్డు పక్కన ఉన్నటువంటి వాసులంతా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వావాసి నగర్ మహాదీపం కొండపై నుంచి ఆదివారం సాయంత్రం అంటే నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఉన్నపలంగా అంటే ఇది మనం చెప్పుకోవచ్చు ఉన్నపలంగా ఒక్కసారిగా కూడా మట్టి చర్యలు పైన ఏవైతే ఉంటాయో 100 మీటర్లు ఎత్తున్నటువంటి మట్టి చర్యలు ఒక్కసారిగా కూడా భారీ ఒక రాయి ద్వారా రాయి ముందుగా కొండ చర్యల్లో పడ్డం, వెంటనే అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా ఆ ఇంటి మీద పడ్డంతో ఒక్కసారిగా ఇల్లంతా కూడా మట్టితో కుప్పుకోపోయింది. అక్కడే ఆ సమయంలో ప్రధానంగా రాజ్ కుమార్ అనే యజమాని ఇంటిలో ఈ యొక్క మట్టి చర్యలు పడిపోవడం, మట్టి చర్యల్లో ఇల్లు పూర్తిగా కూడా కూరుకోపోవడం సమయంలో ఇంట్లో అతని భార్య మీనా, కుమారుడు గౌతమ్, కుమార్తె ఈనియా మరియు వాళ్ళ బంధువులు కొంతమంది పిల్లలు కూడా అక్కడ ఆడుకోవడానికి వచ్చారు. సురేష్ కుమార్తె మహా 12 సంవత్సరాలు, మరో బంధువు శరణ్య కుమార్తె రమ్య 12 సంవత్సరాలు, మంజునాథ్ కుమార్తె వినోద్ 14 సంవత్సరాలు. అంటే వీరంతా ఆదివారం కావడం ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న నేపథ్యంలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో మట్టి చర్యలు విరిగి పడిపోవడంతో వీరు 7 ఇంటిలో నుంచి బయటకు రాలేకపోయారు. స్థానికులు వెంటనే కూడా పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సిబ్బంది అక్కడ చేరుకొని పరిశీలించాక అప్పటికే ఇల్లంతా కూడా పూర్తిగా మట్టితో కూరుకుపోవడంతో ఇంటిలో వారిని బయటకు తీసేందుకు కూడా చేయలేనటువంటి సాహసం ఏమీ లేదు. పూర్తి స్థాయిలో విషయం తెలుసుకున్న కలెక్టర్ భాస్కర్ పాండ్యన్ తో పాటు ఎస్పీ సుధాకర్, అగ్నిమాపక సిబ్బంది అధిక సంఖ్యలో చేరుకొని అక్కడున్నటువంటి ఇంటినంతా పరిశీలించారు. ఎలాగైనా కూడా 7 మందిని బయటకు తీసుకొచ్చే విధంగా కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా బయటకు తీసుకొచ్చేందుకు దాదాపు 24 గంటల సమయం పట్టింది. మట్టి చర్యల్లో చిక్కుకున్న కుటుంబం మొత్తం 7 ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. అయితే డాగ్ స్క్వాడ్ పిలిపించారు, తనిఖీలు చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా గుర్తించి వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారిని బయటకు తీసుకెందుకు కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా బయటకు రావడానికి కుదరలేదు. అయితే అరొక్కనం రక్షణ దళ సిబ్బంది పిలిపించారు. లాస్ట్ కి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మొత్తం మీద వాళ్ళందరినీ కూడా 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చర్యలు చేపట్టారు. అనంతరం ఇంటి పైన మట్టితో పాటు బండరాయిని బయటకు తీసి మట్టిలో కూరుకుపోయిన వారందరినీ కూడా బయటకు తీసినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడలేకపోయారు. దీన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనసు కలిసి వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది హృదయసారమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. చెన్నైకి సంబంధించినటువంటి తిరువన్నమలైకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఘటన ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. భారీ అధిక వర్షం నమోదు కావడమే దీనికి ముఖ్య కారణం. కొండ చర్యలు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస స్థలాలు ఏదైతే ఉన్నాయో ఆ నివాసాల్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికీ హెచ్చరిస్తున్నారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా ఆ నివాస స్థలాల్లో ఉన్నటువంటి నివాస గృహాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే కూడా అధికారులు ఇప్పటికైనా అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.